హాయ్ ఫ్రెండ్స్. కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్దశి నాడు వైకుంఠ చతుర్దశిని జరుపుకుంటారు. నవంబర్ 14వ తేదీన వైకుంఠ చతుర్దశి వచ్చింది. ఈ పవిత్రమైన చతుర్దశి రోజున శివకేశవులను ఆరాధిస్తారు. ఈ వైకుంఠ చతుర్దశి నాడు ముక్కోటి దేవతలందరూ శివకేశవులను పూజిస్తారు. కార్తీక పూర్ణిమకు ఒక్కరోజు ముందు వైకుంఠ చతుర్దశి రోజు వస్తుంది. కార్తీక మాసంలో వచ్చే వైకుంఠ చతుర్దశికి చాలా పవిత్రత ఉంటుంది. ఎందుకంటే ఈ చతుర్దశి రోజు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూమిపైకి తిరిగి వచ్చి కాశీకి వెళ్ళి కాశీలో ఉన్న కాశీ విశ్వనాథుని అందించిన రోజు వైకుంఠ ఏకాదశి. అంతటి శక్తి ఈ వైకుంఠ ఏకాదశికి ఉంటుంది. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి చతుర్దశి నాడు శివకేశవుల అనుగ్రహాన్ని సులభం పొందాలంటే ఇంట్లో తప్పకుండా పూజ చేసుకోండి. కార్తీక మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యం ఫలితం ఉంటుంది. అయితే ఈ వైకుంఠ చతుర్దశి రోజున చేసే పూజలకు మాత్రం కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది. ఈ చతుర్దశి రోజున పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో శివదీపం వెలిగిస్తే శివుని ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజున శక్తివంతమైన శివదీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ పూజ గదిలో ఈశాన్య దీపం దిశలో ఉంటే మీ పూజ గదిలోనే శివదీపాన్ని వెలిగించవచ్చు. పూజ గది ఈశాన్య దిక్కులో లేని వాళ్ళు మాత్రం మీ ఇంటి ఈశాన్య దిశలో ఈ శివదీపాన్ని వెలిగించడం. స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బెట్లు పెట్టుకోవాలి. శివదీపం వెలిగించాలంటే మీ ఇంటి ఈశాన్య దిశలోనే వెలిగించాలి. కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో అష్టదళ ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసి ముగ్గుపైన ఒక ఇత్తడి పళ్ళెం పెట్టండి. ఈ ఇత్తడి పళ్ళెం పైన 2 మట్టి ప్రమిదలను ఒకదానిపై ఒకటి పెట్టి 3 ఒత్తులను ఒకటిగా చేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి దీపం వెలిగించి అరటిపండు నైవేద్యంగా సమర్పించాలి. ఈశాన్య దిశలో వెలిగించే ఈ శక్తివంతమైన దీపాన్ని శివదీపం అని అంటారు. ఈ శివదీపం వెలిగించగానే దీపానికి నమస్కారం చేసి ఓం హం ఈశాన్యాయ నమః అనే మంత్రంతో 3 సార్లు జపించండి. ఈ వైకుంఠ చతుర్దశి నాడు శివుడిని మారేడు దళాలతో పూజిస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. అలాగే గన్నేరు పూలతో కానీ నందివర్ధన పూలతో కానీ విష్ణుమూర్తిని పూజిస్తూ విష్ణు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. వైకుంఠ చతుర్దశి రోజున విష్ణుదేవునితో పాటు లక్ష్మీదేవి కూడా భూమిపైకి వస్తుంది. కాబట్టి వైకుంఠ చతుర్దశి సాయంత్రం సమయంలో ఇంటి ముందు 2 దీపాలు వెలిగించి మీ ప్రధాన ఇంటి ముందు 2 దీపాలు వెలిగించి మీ ప్రధాన ఇంటి తలుపును మూసి ఉంచకుండా మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచితే దీపం వెలుగుకు లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి ఉన్న ఇల్లు కనకవర్షంలో నిండిపోతుంది. విష్ణువునికి ప్రీతికరమైన తులసిని పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది. కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి నాడు తులసి కోట ముందు దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణలు చేసి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు సిరి సంపదలు వర్తిస్తాయి. మీ ఇంటి ధనదాయం పెరగాలంటే ఈ వైకుంఠ చతుర్దశి నాడు మీ ఇంట్లో ఉన్న ప్రతి మూలల్లో తులసి నీరును చిలకరించండి. ఇలా చేస్తే మీ ఇంటిపై అనుగ్రహం ఉంటుంది. కుంకుమకు దేవతల శక్తి ఉంటుంది. కాబట్టి ఈ చతుర్దశి రోజున ఎవరైతే కుంకుమని పెట్టుకుంటారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ చతుర్దశి నాడు మీ ఇంటి ప్రధానం ద్వారా పైన కుంకుమతో ఓం అని రాయండి. లక్ష్మీదేవికి అనుగ్రహంతో పాటు డబ్బు సమస్యలు తొలగిపోతాయి. అలాగే కుంకుమను సుమంగళి స్త్రీలకు దానం చేస్తే మీ ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఈ వైకుంఠ చతుర్దశి రోజున తాంబూల పువ్వులతో విష్ణువును పూజించిన కుటుంబానికి స్వర్గప్రాప్తి పొందుతారని నమ్మకం. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటిని ఊడవకూడదు. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. ఇలాంటి ఇళ్లలో సిరి సంపద కొరత ఏర్పడుతుంది. కాబట్టి సాయంత్రం సమయంలో చీపురుతో ఇంటిని ఊడిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలతో సహా లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి తెలిసి తెలియక కూడా సాయంత్రం ఇంటిని ఊడవకండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వైకుంఠ చతుర్దశి రోజున రాత్రి సమయంలో అమృత గడియలు ఏర్పడ్డాయి.
కాబట్టి లక్ష్మీదేవికి ఎంత ఇష్టమైన కళ్ళు ఉప్పు తీసుకొని రాత్రి 9 తర్వాత ఉప్పును చిన్న పొట్లాలుగా కట్టి మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఉంచాలి. తెల్లారిన తర్వాత తీసి పడేయాలి. వైకుంఠ చతుర్దశి రోజు నాడు ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవికి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. తమలపాకు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజున 10 తమలపాకులను తీసుకొని వాటిపైన కుంకుమను బొట్టు పెట్టి తమలపాకును మూలలుగా కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఈ చతుర్దశి రోజు ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. డబ్బు సమస్య లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో 5 తమలపాకులను వేసి మూటలుగా కట్టి మీ పూజ గదిలో పెట్టి ధూపం వేయండి. వైకుంఠ చతుర్దశి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. అప్పులు సమస్యలు తొలగిపోతాయి. ఈ వైకుంఠ చతుర్దశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి శివకేశవులను పూజిస్తారో వారికి మోక్షం లభిస్తుంది. జీవితంలో కష్టాలు తొలగిపోయి విశ్వాసం మన ఇంటికి దిష్టి తగిలితే ఎన్నో కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. మీ ఇంటిపై నరదృష్టి తొలగిపోవాలంటే ఈ వైకుంఠ చతుర్దశి రోజున ఇంటి గుమ్మం ముందు కలబంద ముక్కను కట్టండి. మీ ఇంటికున్న చెడు దృష్టి తొలగిపోతుంది. మీ ఇంటి సుఖ సంతోషాలు చేకూరుతాయి. ధనలాభం కోసం ఆగిపోయిన డబ్బును తిరిగి పొందడానికి ఈ వైకుంఠ చతుర్దశి అష్టముఖ రుద్రాక్షను ధరిస్తే జాతక దోషాలను తొలగిపోయి మీ జాతకంలో ధనయోగం సిద్ధిస్తుంది. డబ్బు సమస్యలు లేకుండా విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఈ వైకుంఠ చతుర్దశి రోజున ఆ పరమేశ్వరుడే విష్ణువుకు సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి.